70 నియోజకవర్గాల్లో 1854 క్లస్టర్లో మహానాడు మీటింగ్ ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. తెలుగు జాతి గుర్తుంచుకోవాల్సిన రోజు. తెలుగు జాతి గర్వంగా కాళ్ళ ఎత్తుకొని తిరిగే రోజు. కారణం ఏమంటే ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, తెలుగు జాతి యొక్క గౌరవ ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాలు చెప్పిన మహానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఈరోజు. నందమూరి తారక రామారావు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పేరు వింటేనే ఒళ్ళు కంపిస్తుంది, వింటకి లిక్కపడుచుకుంటాయి. ఆయన ఒక క్రేజీ, ఆయన సంచలనం, ఆయన గ్లామర్. ఎన్టీ రామారావు గారితో పోల్చదగిన వ్యక్తి ఈ భూలోకంలో మరొకరు లేరని చెప్పి ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి గురించి మీకు కొంతమంది తెలియాలి. ఆయన చాలా చిన్న రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు సైకిల్ ఎక్కి పాలకాయ పెట్టుకొని ఇంటింటికి పాలమ్మాడు. సిగ్గుపల్ల మనవాది పాలమ్మిన వ్యక్తి. కిరాణా కొట్టు పెట్టాడు, సరుకులు ఇచ్చాడు. తర్వాత సబ్ రిజిస్టర్గా పనిచేశాడు. ఆ లంచాలు చూసి భరించలేక సినీ పరిశ్రమ చేరాడు. చిన్న కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ తన పట్టుదల వల్ల, తన నిజాయితీ వల్ల, చిత్తశుద్ధి వల్ల అహర్నిశలు కృషి చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. అత్యున్నత అధ్వానించాడు. సినీ గిన్నెల కార్యక్రమంలో ధృవతారుగా వెలుగొందాడు. ఎన్టీ రామారావు రాముడుగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా ఆయన పోషించిన పాత్రలు చిరకాలము చిరస్థాయిగా ఉంటాడా? కృష్ణుడు ఈ విధంగా ఉంటాడా? ఈశ్వరుడు ఈ విధంగా ఉంటాడా? వెంకటరమణ స్వామి ఈ విధంగా ఉంటాడా అనేటట్లు అందరిని మైమరిపించే రీతిలో అందరి హృదయాల్లో ఒక దైవాంశ సంభూతుడుగా, ఒక యుగ పురుషుడుగా అందరి హృదయాలు నిలిచిపోయాడు. ఆయన చూసిన సినిమాల వల్ల ఎంతో మంది ఆనందపడ్డారు. పౌలంతా కష్టం చేసి, ఇప్పుడు వాళ్ళకంటే టీవీలో కనపడుతున్నాయి, సెల్లో కనపడుతున్నాయి. అప్పుడు టెంట్కి వచ్చేవాళ్ళం, బండి కట్టుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడ పని చేసేవాళ్ళు, ఇక్కడ పడుకుంటూ టెంట్లో సినిమా చూసేవాళ్ళు. పౌలంతా కష్టపడే వాళ్ళకందరికీ సాయంత్రం రాత్రిపూట వినోదం కలిగించిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ను ఎవరు మర్చిపోలేరు. అటువంటి వ్యక్తి తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించాడు. 130 సంవత్సరాల ఘన చరిత్ర ఉండే కాంగ్రెస్ ను కూకట వేలతో కూల్చివేశాడు. తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఎన్టీ రామారావు కంటే ముందు, ఎన్టీ రామారావు తర్వాత అని చెప్పాల్సి వస్తా ఉంది. అంతకు ముందు రాజకీయాలు వేరే, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయాలు వేరే. ఆయన కోట్లాది రూపాయలు సినిమాలో వచ్చే ఆర్జించే సొమ్మును వదిలిపెట్టి ఈ తెలుగు ప్రజలకు మేలు చేయాలని మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రపంచంలో ఏ నాయకునికి రాని ఆలోచన, ఏ నాయకుడు చేయలేని సాహసం, ధైర్యంగా ₹2 కేజీ బియ్యం ప్రకటించినారని చెప్పి సందర్భంగా మీకు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ముందు కాలాల్లో ఓబులిటాన్ని పెద్ద రైతుల మాత్రం తెల్లని ఉండేది, మన ఇంట్లో ఉండేది కాదు. సొంత సంగటి, రాగి సంగటి, జొన్న సంగటి ఉండేది. పెద్ద పెద్ద భూస్వాముల మాత్రం తెల్లని ఉండేది. ఎన్టీ రామారావు పుణ్యమాన్ని ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అన్ని కులాల్లో కూడా తెల్లన్నం వింటున్నామంటే ఆ చలవ దాని కాకుడు. ముందు కొట్టాలు ఉండేవి ఇంట్లో, కొట్టాలు కాదు
పక్కా గృహాలు కావాలని చెప్పి పక్కా ఇల్లు నిర్మాణానికి నాంది పలికాడు. అదేవిధంగా జనతా వస్త్రాలు గతంలో రెడ్లు కర్ణాలకు ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏం చెప్తే జరిగేది. మన పక్కన తెలంగాణలో పట్వారీ వ్యవస్థ ఉండేది. దాన్ని నిర్మూలించారు ధైర్యంగా. అప్పుడు ధైర్యం కూడా జరగకపోయారు. రాజకీయాల్లో కూడా ముందు ఒక నాయకుడు వచ్చి ఆ ఊళ్ళో రెడ్డి గిప్పేవాడు ఓట్లేదని. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చైతన్యం ఎక్కిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఈ మండలాలు లేవు. అందరూ కలిపి మొత్తం అంతా అన్ని అందరూ కలిసి కట్టెల్లో ఎంత ఇబ్బంది వచ్చేది. మాండలిక వ్యవస్థ పెట్టాడు. మహిళ అయితే జీవితాంతం మరిచిపోకూడదు. ఆయన ఆస్తి హక్కిచ్చాడు. మగవారికి సమానంగా ఆడవారు కూడా ఆస్తి హక్కిచ్చాడు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ 33.3% ఇచ్చాడు. దగ్గరలోనే తెలుగుదేశం పార్టీ మహిళలకు కూడా ఎమ్మెల్యేలు కూడా 33% ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే రాజకీయాల్లో సంస్కృతి బీసీలంతా గుర్తుపెట్టుకోవాలా. వేరే వాళ్ళకి అవకాశం లేదు. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా ఎవరైనా కూడా అగ్రకులాలు ఉండవు. ఈయన వచ్చిన తర్వాత కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలు అందరికీ రిజర్వేషన్ ఇచ్చాడు. అందరికి పదవులు ఇచ్చాడు. అందరినీ పైకి తీసుకొచ్చాడు. గురుకుల వ్యవస్థను పెట్టాడు. మహిళా యూనివర్సిటీ పెట్టాడు. అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆ మహానుభావుడు ఏ లోకాలు ఉన్నా ఆయన చల్లగా ఉండాలి. ఆయన చల్లని చూపులో మన తెలుగు ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎన్టీఆర్తో పోల్చగలిగిన వ్యక్తి ఈ భూలోకంలో ఎవరు లేరు. ఏ రంగంలో కూడా అటువంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వివరించాలి. నేను ఊరికే ఉంటా. ఇదే విధంగా 3,000 రూపాయల పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. భారతదేశంలో 4,000 రూపాయల పాటు పెన్షన్ ఇస్తున్నాం. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని రాష్ట్రాల్లో లేదు పెన్షన్. కొన్ని రాష్ట్రాలు 505, కొన్ని రాష్ట్రాలు 1,200 ఉంది, కొన్ని రాష్ట్రాలు 1,500 ఉంది. కానీ 4,000 పెన్షన్ ధైర్యం ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. అంటే పొద్దుగురిక లోపల 1వ తేదీ 65 లక్షల కుటుంబాలకు ఇంటికి పోయి 33,000 కోట్ల పెన్షన్ ఇస్తున్నామంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేస్తుందో నాకైతే అర్థం కదా. ప్రభుత్వం అయితే రుణం ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అర్థం కదా. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కట్టెలపై మీకు తెలుసు ఎంత ఘోరంగా ఉండేటో. పొగ వచ్చేది, ఇల్లంతా నలగయ్యేది, నలగయ్యేది, వచ్చేది. 50 లక్షల గ్యాస్ కనెక్షన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క గ్యాస్ తెలుగుదేశం పార్టీ మన అధికారంలో ఇచ్చింది. 50 లక్షలు కూడా ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు సప్లై చేస్తున్నాం. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా సెంటర్లో 5 రూపాయలకి మంచి భోజనం పెడుతున్నాం. 5 రూపాయలకి ఇస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్నాం? మొదలంటే 10,000 కోట్లు సంవత్సరం ఇస్తున్నాం. అన్నదాత సుఖ్యభవ, అన్నదాత సుఖ్యభవ 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తున్నాం. ఇక మహిళకైతే అమ్మ మహిళ ఒకసారి గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో బస్సులో ఎక్కి టికెట్ తీసుకోకుండా డబ్బులు కట్టుకోకుండా పోయిన సంఘటనలు ఉన్నాయా? మొట్టమొదటిసారి ఇప్పుడు దర్జాగా మహిళ కాలు మీద కాలేసుకొని బస్సులో కూర్చొని టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు అంటే ఇంతకంటే ఏ ప్రభుత్వాలు మేలు చేస్తాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. అన్ని పనులు చేస్తున్నారు, ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు.
సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక కార్యక్రమం తరఫున 1,00,000 నుంచి 2,00,000 వరకు ప్రతి ఒక్క ఇంటికి పని చేసినా పని చేయకపోయినా వర్షం వచ్చినా రాకపోయినా కరువు వచ్చినా కాటకం వచ్చినా తలుపు దక్కిస్తున్నా. కృతజ్ఞత ఉండాలి కదా. మన బంధువులు ఇస్తారా, తల్లిదండ్రులు ఇస్తారా, లేదా మీ అత్తగారు ఇస్తారా? ఆపద పెళ్లి పెట్టుకోమంటారు. ప్రతిదినము ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి గుర్తు పెట్టుకొని ప్రభుత్వానికి సహాయం చేయాలా. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పి బలపరచాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇది ఒక లెక్క అయితే పుట్టపర్తి ఇంటి ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క తయారైంది. వచ్చేది ఒక లెక్క. మొట్టమొదటిసారిగా దేశ చరిత్ర ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల తయారీ కేంద్రం పుట్టపర్తిలో 1,00,000 నుంచి 2,00,000 కోట్లతో ప్రారంభిస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే మోటార్ సైకిల్ కాదు, కార్లు కాదు, కియామాత్రి ఏకదాటి విమానాలే. ఆ విమానం ఎంత పవర్ఫుల్ అంటే ఏ దేశ భూభాగానికి అనుకోవచ్చు, రావడానికి అనుకోలేవు. 5G టెక్నాలజీ, ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ. అది మన అదృష్టం, భగవాన్ సత్యసాయిబాబా దయ, చంద్రబాబు నాయుడు గారి సహకారం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది. దాంట్లో 7,500 ఉద్యోగాలు మొదటి దశలో ఇస్తాం. 2 దశలు 3 దశలు 30,000 ఉద్యోగాలు పైచులకు వస్తాయి. లోకల్లోకే ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే బయట వాళ్ళకి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తిస్తున్నాం. పక్కనే మడుగురు 50,000 కోట్లతో, కోటి కాదు, 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 4 కోట్లు, 50,000 కోట్లతో మెగా సోలార్ పార్క్ ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రైతుల భూములకు ఎకరాకు 31,000 మన పంట పండిస్తూ వస్తుందా? కౌలుకి ఇస్తారా? మేము ఇస్తున్నాం 31,000. రాజు మాత్రం ఉండొచ్చు, చాలా కదిలో ఉండొచ్చు, ఒరిస్సా ఉండొచ్చు, అమ్మడుగురు మీరు. అట్లా మనం పంట పెట్టాల్సిన అవసరంలే. మన భూమి అలాగే ఉంటుంది. వాళ్ళు షీట్లు వేసి ఉంటారు, చీట్లు ఎత్తుకొని పోతారు కావాలనుకుంటే. వస్తాయి వంట చేసేవాళ్ళ కాడ నుంచి, వాచ్మెన్ల కాడ నుంచి, సెక్యూరిటీ గార్డు కాడ నుంచి, క్లర్కుల కాడ నుంచి, కంపెనీ కాడ నుంచి విపరీతమైన మళ్ళీ బెంగళూరు పోసిన అవసరం, వాళ్ళకి రావాల్సి వస్తుంది. ఇక ఓడిసి నల్లమాలో కూడా కొద్దిగా డైరెక్షన్ పెట్టాం. గూగుల్లో చదువుతున్నారు, అది కూడా వస్తే ఇక్కడికి అంతా పరిశ్రమలు మొత్తం అన్ని. ఇవన్నీ కాకుండా 193 చెరువులు నింపాలని చెప్పి ఓడిసిలోనే శంకుస్థాపన చేశాం. మళ్ళీ వచ్చిన వాళ్ళు మేము పొడి చేస్తాం, నరికేస్తాం, చెరువులు నింపే కూడా నింపలేదు. దూరం 5 ఏళ్ళు హ్యాపీగా కాలం గడిపేశారు. మళ్ళీ మనం వచ్చాం, దాన్ని మళ్ళీ 260 కోట్లు బిల్లు ఇప్పించిన వాళ్ళకు స్టార్ట్ చేశాం. అది కూడా అన్ని చెరువులు నింపుతామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. నిన్నలాగా మొన్న పుట్టపర్తి టౌన్కు 136 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చాం, ప్రారంభించాం. మంద ఉంటుంది. ఈ 3 మండలాల్లో ప్రతి ఒక్క ట్యాంకు కట్టినది మనమే, మన ప్రభుత్వమే. మీరు ఊర్లో పోతే అక్కడ చూస్తే ట్యాంక్ కనపడుతుంది, అది మనం కట్టిండేది. ఆ ఊరి మీద మీరు చెప్తున్న కట్టిస్తే కొడుకు అనేవాడు కనీసం సున్నం ముట్టుకోలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 800-1000 కోట్లతో తయారు చేసి ఇస్తే ఆ పైపులు రిపేర్ చేసుకోలేకపోతే మేము మగవాళ్ళం అంటే ఎవరు చెప్తాను సమాధానం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇన్ని సౌకర్యాలు. నేను రోడ్డు చెప్పాలంటే చాలా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మనం వేసిందే, పక్క వేసిందే కాదు. ఏ సీసీ రోడ్డు చూసినా మనం వేసి ఉంటాం. ప్రజలకు బాగా తీసుకొని పోండి. ఎందుకంటే మనకు సర్పంచులు, ఎంపీటీసులు, ఎంపీపీలు ఉంటేనే మనకు విలువ. అవి లేకపోతే ఉపయోగం ఉండదు. కొద్ది కష్టపడింది, కొద్ది ప్రజలకు పోండి. ఇక కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మొత్తం స్పేర్ చేసి ఎంత వీలు పడితే అంత న్యాయం చేస్తాం. ఇంకా దాని మీద కూర్చుంటున్నా. ఇంకా పోలీస్ కేసులు ఎత్తా ఉంటే చూస్తూ ఉంటాం. ఇక తాగునీళ్ళు ఇబ్బందికరంగా ఉంది. ఒక 40 చోట్ల లెటర్ ఇచ్చి వచ్చాను. అది వాటర్ ప్లాంట్స్ కొత్తవి తీసుకొచ్చి మినరల్ వాటర్ ప్రయత్నం చేస్తున్నాం. మీ గురించి అనువున మేము తప్పిస్తున్నాం.
ఎండనక వాననక పగలనక రాత్రినక మా ప్రజలు ఏం చేయాలని మేము ఆలోచన చేస్తూ ఉంటే ఇట్లా మీటింగ్లు ఏర్పాటు చేస్తే అన్నం మీద దగ్గర వెళ్ళిపోతారు. దాదాపు ఒక 25 కోట్లు 30 కోట్లు మన కాన్స్టిట్యూషన్ బిల్లు కావాలి. ఈ పెన్షన్లకు దానిలకు దీనికి ఇతరులకి సరిపోతాను. అది ఏదో అప్పు ఏదో అడుగుతున్నారు, వస్తాంటే అది కూడా ఇస్తారు. మీకేమీ తక్కువ చేయము. మీరు మాత్రము కష్టపడి ఎన్నికలు గెలవండి, మీ పేరు పెట్టుకోండి.